హలో అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? నేను కూడా బాగున్నానండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ వీడియో వచ్చేసి సమ్మర్ హాలిడేస్కి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం కదా, వాళ్ళ ఇంటి దగ్గర ఈ విధంగా సరదాగా హోమ్ టూర్ అయితే చేస్తున్నానండి. కొత్తగా కన్స్ట్రక్ట్ చేసుకున్నారు వాళ్ళ హౌస్ అయితే. స్ట్రీట్ ఈ విధంగా ఉంటుందన్నమాట. మెయిన్ డోరు ఇలా గేట్ ఓపెన్ చేయగానే ఈ విధంగా కొంచెం ఓపెన్ ప్లేస్ లాగా పెట్టుకున్నారండి. ఇటుపక్క వచ్చేసి చూస్తున్నారు కదా, బోర్డు ఒకటి సెట్ చేసుకున్నారు. పిల్లలకి ఏదైనా టీచ్ చేయడానికి బాగుంటుందని బోర్డు ఈ విధంగా సెట్ చేసి పెట్టుకున్నారు. అలాగే సీలింగ్కి పైన ఫ్లాస్ లాగా ఈ విధంగా చేయించుకున్నారు. విండో గ్లాస్ ఈ విధంగా పెట్టించుకున్నారు. బైక్ పార్క్ చేసుకోవడానికి ఓపెన్గా కొంచెం ప్లేస్ అయితే పెట్టుకున్నారనమాట. మున్సిపాలిటీ ట్యాప్ ఇటుపక్క ఉంటుందండి. డోర్కి ఈ విధంగా కలశం, స్వస్తిక్ ఇవన్నీ ఓమ్ డిజైన్ చేయించుకున్నాడు అన్నయ్య మంచిగా ఇవన్నీ దగ్గరుండి చేయించుకున్నాడు అనమాట. ఒక పక్క వాల్కి అయితే ఈ విధంగా ప్లెయిన్గా వస్తుందండి పెయింటింగ్. సీలింగ్ అయితే ఈ విధంగా చేయించుకున్నాడు. హాల్ అనమాట. ఓపెన్ చేయగానే ఇటుపక్క వాల్కి ఈ విధంగా ఫ్లాస్తో మంచిగా డిజైన్స్ పెయింట్ చేయించుకున్నాడు. అలాగే ఇంకొక పక్క ఇటుపక్క అయితే విండో వచ్చిందండి హాల్లో. అలాగే ఇక్కడ ఈస్ట్ ఫేసింగ్కి ఒక డోర్ ఉండాలని చెప్పి ఒక డోర్ కూడా పెట్టించుకున్నారు. ప్రజెంట్ వాడట్లేదని క్లోజ్డ్గా ఈ విధంగా కర్టెన్ క్లోజ్ చేశారనమాట. ఈయన అయితే మా ఫాదర్ అండి, ఎక్స్పైర్ అయ్యారు. ఈ విధంగా హాల్లో చిన్నగా కబోర్డ్స్ అయితే చేయించుకున్నారు. ఇంకా దీనికి వర్క్ అయితే అవ్వాల్సి ఉంది. గ్లాస్ క్లోజ్డ్గా పెట్టుకుంటారంట డోర్స్. ఇటుపక్క వాళ్ళకి ఈ విధంగా డిజైన్ చేయించుకున్నారు. హాల్లోనే 2 టైప్స్ లాగా చూస్తున్నారు కదా, ఇటుపక్క ఒకలాగా అటుపక్క ఒకలాగా చేయించుకున్నాడు అనమాట. మధ్యలో వచ్చేసి సింక్ ఒకటి ఉంటుందండి. 2 బెడ్రూమ్స్ అటు ఇటు ఆపోజిట్స్లో ఉంటాయి. హ్యాండ్ వాష్ వాళ్ళని బ్రష్లు అవి బయట చేసుకుంటారు. ఇది వచ్చేసి మెయిన్ బెడ్రూమ్ అండి. ఇలా ఎంట్రన్స్ ఉండగానే ఇటుపక్క వాల్కి అయితే ఈ విధంగాను, అలాగే పైనకి చిన్నగా షేడ్ ఒకటి పెట్టించుకున్నారు. కబోర్డ్స్ కొంచెం పెద్దవి బట్టలకి పెట్టించుకున్నారు. సీలింగ్ అయితే చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంది. అలాగే ఒక పక్క వాల్కి అయితే ఫ్లాస్ డెకరేషన్ చిన్నగా రెడ్ ఫ్లాస్ అనమాట, ఇలా గోల్డ్ కలర్లో. బ్యాక్గ్రౌండ్ అంతా రెడ్ కలర్ వేయించుకున్నారు. బీరువా అయితే డబల్ డోర్ బీరువా అనమాట అండి వీళ్ళది. ఇది ఒక బెడ్రూమ్ అనమాట. అది మాస్టర్ బెడ్రూము, ఇది నార్మల్ బెడ్రూము. ఈ బెడ్రూమ్లో ఈ విధంగా వాల్కి ఇంకా పైన సీలింగ్ కూడా ఈ విధంగా చేయించుకున్నారు. ఈ బెడ్రూమ్లో వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ ఒకటి పెట్టుకున్నారండి. బాత్రూంలో కూడా ఈ విధంగా వేయించుకున్నారన్నమాట టైల్స్ అవిను. టోటల్గా హాల్ అయితే మీకు లుక్ ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదండి టోటల్గా లివింగ్ రూమ్ అయితే ఈ విధంగా వస్తుందన్నమాట లుక్ అనేది. ఇంకా బ్యాక్ సైడ్కి వచ్చేటప్పటికి చిన్నగా దేవుడి గదిలాగా పెట్టుకున్నారు. ఇదండి దేవుడి గదిలాగా కొంచెం చేయించుకున్నారనమాట. ఇలా కబోర్డు చిన్నది చేయించుకున్నారు. దీనికి కూడా క్లోజ్డ్గా ఏదైనా సెట్ చేసుకుందామని చూస్తున్నారు. డోర్స్ కానీ లేకపోతే గ్లాస్ డోర్ కానీ అలా ఏమైనా పెట్టి ఉంటారు. కిచెన్కి విండో అనమాట అండి ఇది. ఆపోజిట్లో దేవుడి గదికి చిన్నగా ఆపోజిట్లో ఇలా కిచెన్ అయితే సెట్ అయింది. కబోర్డ్స్ కొంచెం పెద్దవి చేయించుకున్నారు. ఇలా మంచిగా డెకరేషన్ అవి పెట్టుకున్నారనమాట. అన్నీ నీట్గానే సర్దుకుని పెట్టుకుంటుందండి, ఎప్పుడు నీట్గానే పెట్టుకుంటుంది వదిన అయితే. కిచెన్లో టైల్స్ అయితే ఈ విధంగా చేయించుకున్నారు. ఇంకా ట్యాప్ సింక్ కూడా ఇలా స్టీల్ది పెద్దది చేయించేసుకున్నారనమాట. మరలా ఇబ్బంది లేకుండా. షేడ్ అయితే ఈ పక్కన ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి కామన్గా టాయిలెట్స్ అండి, మెట్ల కింద వచ్చిందనమాట. ఇలా పైకి వెళ్తే మెట్లు. ఇది వచ్చేసి నార్త్ సౌత్ ఫేసింగ్ అనమాట అండి. వీళ్ళ డోర్స్ ఇలా ఉంటాయి. అయితే ఈస్ట్ ఫేసింగ్ కూడా మాకు నడవడానికి కావాలి అని చెప్పి ఇల్లు కొనుక్కునేటప్పుడే ఈ విధంగా కూడా అడిగి తీసుకుని రాయించుకున్నాం అనమాట. ఇవన్నీ ట్యాప్స్ ఇక్కడ. ఇటు పక్క వచ్చేసి బ్రష్లు చేసుకునే సింక్ అనమాట అండి ఇది. పైన షేడ్ లాగా ఒకటి సెట్ చేసుకున్నారు. వేస్టేజ్ ఏమైనా ఉంటే పైన పెట్టుకుంటారు.
ఇక్కడ ఒక తులసి కోట పెట్టుకుని ఇక్కడ ఒక గేట్ పెట్టుకున్నారనమాట. ఇదండి ఇవాళ వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. ఇది ఒక స్ట్రీట్ అనమాట అండి. అది వేరే స్ట్రీట్, ఇది వేరే స్ట్రీట్.